వాళ్ళకి గౌరవం ఇవ్వాలని చెప్పి రికమెండేషన్లు ఇచ్చాం. ఆ రిపోర్ట్ ఇప్పుడు కూడా పనిచేస్తా ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో స్వచ్ఛ భారత్ ఉంది. 2015లో మన రాష్ట్రంలో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కు శ్రీకారం చుట్టాం. 2019 వరకు మీరు చూస్తే రోడ్ల పక్కన ఉండే డివైడర్లు కూడా పెయింట్లు వేసి ఆహ్లాదకరమైన వాతావరణం తీసుకొచ్చాం. పార్కులు అభివృద్ధి చేశాం. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేశాం. కానీ 19 నుంచి వచ్చింది ప్రభుత్వం, భూతం మారిగా పడింది. రాష్ట్రంలో మొత్తం వ్యవస్థనన్నీ కూడా చిన్నాభిన్నం చేశారు. మామూలుగా చేయలేదు. ఇప్పుడే నేను మీ ఊర్లో వచ్చాను. ఎక్కడ చూసినా చెత్త కుప్పలు కుప్పలుగా, అడవులు అడవులుగా పేరకపోయింది. కొత్త కొత్త అడవులు తయారైపోయినాయి. అక్కడనే మీరు వస్తున్నారు, అక్కడనే మన పిల్లలు ఆడుకుంటున్నారు. ఇంకా వాళ్ళ ఆరోగ్యం ఏ విధంగా బాగుంటుంది మీరు చెప్పమని అడుగుతున్నా. నేను ఆ రోజు ఒక పని పెట్టాం. ఎక్కడైతే చెత్త ఉందో చెత్త నుంచి సంపద సృష్టించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. చెత్త నుంచి కరెంటు ఉత్పత్తి చేయడం. ఒకవేళ ఎక్కువ చెత్త లేకపోతే, వైబిలిటీ లేకపోతే గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి చెత్త నుంచి సంపద సృష్టించేది కాంపోస్ట్ ఎరువులు క్రియేట్ చేయడం. ఆ కాంపోస్ట్ ఎరువుల్ని మళ్లీ పంటలకు ఉపయోగించడం. ఇలాంటి కార్యక్రమాలు చేసి ఎక్కడ కూడా చెత్త కూడా వేస్ట్ చేయకుండా మళ్ళా అవసరమైతే రీసైక్లింగ్కి వెళ్ళాం. ఇప్పుడే ప్రసాద్ గారు కొన్ని విషయాలు చెప్పారు. మామూలుగా చెత్తలో మనం చూస్తే పొడి చెత్త, తడి చెత్త ఇవన్నీ కూడా మనం వేస్తున్నాం. దాన్ని సెగ్రిగేట్ చేసి రీసైక్లింగ్ పంపించాల్సిన అవసరం ఉంది. అవసరమైన డెబ్రీస్ మనం కొట్టి గోడలన్నీ కూడా ఇచ్చేసినప్పుడు అది ఎంత ఎత్తకపోయి రోడ్డు మీద వేస్తే ఆ రోడ్డు అంతా కూడా అధ్వానంగా ఉండే పరిస్థితి వస్తుంది. అందుకని ఇవన్నిటికి కూడా ఒక సొల్యూషన్ ఇచ్చాం, పరిష్కార మార్గం చూపించాం. స్వచ్ఛాంధ్రప్రదేశ్ స్ఫూర్తితో మనం ముందుకు పోయాం. మీరు చూస్తే వారు చల్లపల్లిలో ఓడిఎఫ్ చేశారు. రాష్ట్రం మొత్తం మీరు చూస్తే 2,43,612 వ్యక్తిగత మరుగుదొడ్లు కట్టి 8,124 కమ్యూనిటీ టాయిలెట్లు కట్టి, టాయిలెట్లు కూడా చాలా నీట్ గా కట్టి, అవసరమైతే ఒక 4-5 రూపాయల టికెట్ కూడా పెట్టి మిస్యూజ్ చేయకుండా ఎక్కడికక్కడ టాయిలెట్స్ అన్ని నిర్మాణం చేసి 110 మున్సిపాలిటీలో రాష్ట్రాన్ని ఓడిఎఫ్ రాష్ట్రంగా చేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజుల్లోనే. అలాంటి ఓడిఎఫ్ చేసినాక ఓడిఎఫ్ ప్లస్కి వెళ్ళాలి. అక్కడే సమస్యలు క్రియేట్ చేశారు. ఈ రోజు ఈ విధంగా చెత్త చూస్తే రాష్ట్రం మొత్తం 85 లక్షల మెట్రిక్ టన్నులు కుప్పలు కుప్పలుగా, గుట్టలు గుట్టలుగా చెత్తంతా పేరకపోయింది. నేను ఇప్పుడే మా మంత్రిని అడిగా, నారాయణ గారు ఎన్ని రోజులు పడుతుందని అడిగా. సార్ 2 ఏళ్లు పడుతుంది అన్నాడు. 2 ఏళ్లు పడితే మనం పనిచేసినట్టు కాదు. 365 రోజుల్లో మొత్తం చెత్తంతా క్లీన్ చేసే బాధ్యత మీకు అప్పచెప్తున్నానని నారాయణ గారికి ఇప్పుడే ఆదేశాలు ఇచ్చాను. అంటే గడిచిన ప్రభుత్వం పేర్చిన చెత్త ప్రభుత్వం 85 లక్షల మెట్రిక్ టన్నులు ఇంకా మిగిలింది. మీకు కోపం రాలా? ఇంకా వాళ్ళు సిగ్గు లేకుండా రోడ్డు మీద మాట్లాడుతూ ఉంటారు. అందుకే ఆ రోజు చెప్పా, ఎన్నికల కంటే ముందు చెత్త ప్రభుత్వం అని. చెత్త మీద పన్నేశారు కానీ చెత్త మాత్రం తొలగించలేదు. ఇంకా ఒక మాట చెప్పాలంటే ఎంత చెత్త ప్రభుత్వం అంటే, చెత్త తొలగించకుండా చెత్త మీద పన్నేసి కావాలని ఆ చెత్త తీసుకొచ్చి మన షాపుల ముందు వేసే పరిస్థితికి వచ్చారు. అందుకే నేను ఒక మాట చెప్పాను, చెత్త మీద ప్రభుత్వం వేయడం కరెక్ట్ కాదు. అందుకే ఈ రోజు అనౌన్స్ చేస్తున్నా, ఎక్కడ కూడా చెత్త మీద పన్నేయడానికి వీలు లేదు, రద్దు చేస్తున్నాం. ఈ రోజు నుంచి ఎక్కడ కలెక్ట్ చేయొద్దని మా మంత్రులకు వాళ్ళకి ఆదేశాలు ఇస్తున్నాను. నెక్స్ట్ కేబినెట్ లో పెట్టి అది కూడా ఆర్డర్స్ కూడా ఇష్యూ చేస్తాం. ఎక్కడ ఇది కలెక్ట్ చేయమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. గ్రామీణ ప్రాంతాల్లో
41,50,000 మరుగుదొడ్లు కట్టాం. 2018లో ODF గా రాష్ట్రాన్ని ప్రకటించాం. వేస్ట్ కాంపోస్ట్ ప్లాంట్లు గాని, బయో కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ ప్లాంట్లు గాని, వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ కూడా పెట్టి పెద్ద ఎత్తున ముందుకు పోయాం. గ్రామ పంచాయతీల్లో 9,838 సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తే నాకైతే ఎంత కోపం వస్తుందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెత్తంతా తీసిపోవడం అనేసి ఆ షెడ్లకి సొంత కలర్లు వేసుకున్నారు. నేను ఆ రోజు చెప్పా, ఆ కలర్లు వేసుకునింది ఆ ఇటుకేసారు కానీ మీ ముఖానికి వేయాలి, ముఖానికి వేసి ఊరంతా తిప్పితే మీకు బుద్ధి వస్తుందని ఆ రోజు చెప్పా. కనీసం ఆ షెడ్లన్నీ ఆపేశారు. ఒక ఉదాత్తమైన పర్పస్ కోసం పెట్టాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డబ్బులు ఇస్తా ఉంది. ఆ రోజు మేము ఇచ్చిన రికమెండేషన్ల పైన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డబ్బులు ఇచ్చే పరిస్థితి వస్తే అది కూడా వీళ్ళు ఇష్ట ప్రకారం చేశారు. ఆ రోజు విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు 2 ఎనర్జీ టు వేస్ట్ అంటే వేస్ట్ నుంచి కరెంటు ఉత్పత్తి చేసే ప్లాంట్స్ పెట్టాం. అవి 2 మాత్రం పనిచేస్తున్నాయి. కడవన్నీ విధ్వంసం చేశారు కానీ ఈ 2 వాళ్ళ విధ్వంసాన్ని తట్టుకుని నిలబడుకున్నాయి. ఆ 2 పనిచేస్తున్నాయి. ఇప్పుడు మా మంత్రిని అడిగాను, భవిష్యత్తులో చెత్త రోడ్డు మీద ఉండడానికి వీలు లేదు, అవసరమైతే ఎన్ని ప్లాంట్లు పెట్టాలి, ఎంత ఖర్చు అవుతుంది, మామూలుగా చెత్త నుంచి కరెంటు తీయాలంటే కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంది. ఆ రోజుట్లోనే ఒక యూనిట్కి 7 రూపాయలు 8 రూపాయలు ఇచ్చాం, కొన్ని 9 రూపాయలు కూడా ఇచ్చాం. అవసరమైతే ₹1 ఎక్కువైనా పర్వాలేదు, ఒక 50 మెగావాట్లు అవుతుంది. దీనివల్ల ఆరోగ్యం బాగుంటుంది, ఇమీడియట్ గా చేయమని కూడా వారికి ఆదేశాలు ఇచ్చాను. ఈ రోజు మనందరం కూడా ప్రతి ఒక్కరూ స్వచ్ఛ సేవకులు కావాలి. స్వచ్ఛ భారత్ మన లక్ష్యం అయితే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ధ్యేయంగా మీరందరూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు జాతి పిత పుట్టినరోజు అక్టోబర్ 2వ తారీఖు. ఈ రోజు మనందరం కూడా ఒక సంకల్పం చేయాలి. 2029కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తయారు కావాలి. ఇది మనందరి ఆశయంగా తయారు చేసుకోవాలి. దీంట్లో రాజీ లేదు. ఇప్పుడే ప్రసాద్ గారు ఒక లిస్ట్ ఇచ్చారు నాకు, ఏమేం చేయాలని. చాలా సంతోషం. ఈరోజు ఒక విషయంలో మీరు చూస్తే నేను మనస్ఫూర్తిగా ఈ స్వచ్ఛ సేవకులను అభినందిస్తున్నా. మొన్న విజయవాడలో గత పాలకులు చేసిన పాపాలు ప్రస్తుతం ప్రజలకు శాపాలుగా మారిపోయినాయి. మామూలు కాదు. ఏదైతే అక్కడ బుడమేరు గండ్లు పడిపోతే అవి కూడా పూర్తి చేయకుండా నేను 2019లో 60 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే ఆ డబ్బులు కూడా క్యాన్సిల్ చేశారు. అకాల వర్షాలు వచ్చాయి, ఎప్పుడు రాని వర్షాలు వచ్చాయి. మొట్టమొదటిసారిగా కృష్ణా డెల్టాలో